అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనే ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనములు. వాగ్దానములు నిబంధనలు అన్నీయు ఇజ్రాయేలువే ఉన్నవి. అన్యజనులమైన మనము ఆ వాగ్దాన నిబంధనలకు దేవునికి దూరస్తులుగా ఉండి పరజనులుగా ఒకప్పుడు ఉన్నాము. అందుచేత మన మనస్సులు కల్మషముతో నిండి ఆ దేవునికి చోటేక ఈ లోకములో సమాధానం లేక జీవించాం. అటువంటి మన కోసము దేవుడు తన సొంత కుమారుని శరీరరీతిగా ఈ లోకంలోనికి పంపించి ఆ శరీరం నందు మన సమాధానార్థమైన శిక్ష విధించారు. ఆమేన్. అందుచేత ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మార్చబడి ఆ ప్రభు ద్వారా దేవునితో సమాధానము కలిగి జీవించగలుగుతున్నాము. అలాగే ఇజ్రాయేలుతో సహపౌరులుగా జీవించగలుగుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు దేవునికి వందనములు చెల్లించుకుందాము. ప్రభువా, దేవునికిని మాకును మధ్య సమాధానకర్తగా శిలువ మీద రక్తము కార్చినందుకు మీకు వందనములు. తండ్రి అయిన దేవునితో మమ్మలను సమాధానపరిచి పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిర్దోషులుగాను ఈ లోకంలో మీ మహిమ కొరకు జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.